హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేసానండి. ఈరోజు మన వీడియోలో కర్బూజా సీడ్స్‌ని పాడేయకుండా ఇలా పొడి చేసుకొని రోజు ఒక గ్లాస్ పాలల్లో ఒక స్పూన్ వేసుకుని కలుపుకొని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏమిటి అనేది ఇప్పుడు చూసేద్దాం. ఇది కలిపి తాగడం వల్ల ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, ఎముకలు కీళ్లను దృఢంగా చేస్తుంది, గుండె ఆరోగ్యానికి మెరుగుపరుస్తుంది, శరీరానికి శక్తినిస్తుంది. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ పొడిని ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఇప్పుడు చూసేద్దాం. మనం జ్యూస్ తయారు చేసుకున్న తర్వాత ఈ సీడ్స్‌ని పాడేస్తాం కదండీ! అలా పాడేయకుండా ఈ సీడ్స్‌ని ఇలా తీసుకుని శుభ్రంగా కడిగి జల్లెడ గరిటెలోని ఇలాగా ఒక ప్లేట్‌లో ఏసుకుని గాలికి ఇలాగా ఆరబెట్టుకోవాలి. అలాగే మీ దగ్గర మీకు ఎండ తగిలే ప్రాంతం ఉంటే ఆ ప్రాంతంలో కానీ లేదా ఇంట్లో ఫ్యాన్ గాలికి గానీ ఆరబెట్టుకోవాలి. ఇలా ఒక 2 రోజులు ఎండిన ఈ సీడ్స్‌ని ఒక కడాయిలో వేసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని వీటిల్ని ఇలాగా సన్నని మంట మీద దోరగా వేపించుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఇవి వేపుతున్నప్పుడు మనకి నువ్వులు వేపుతున్నప్పుడు ఎలా బయటికి సిందుతాయో అలానే సిందుతాయి. అప్పుడు మనము మూత పెట్టి వేపించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మనకి ఇవి సిందే విధానాన్ని మీకు చూపిస్తాను ఈ వీడియోలో. సేమ్ మనకి నువ్వులు ఎలా అయితే బయటికి వేపేటప్పుడు బయటికి పడతాయో అలానే ఇవి కూడా వేపించేటప్పుడు బయట పడతాయి. అలా పడకుండా ఉండాలంటే ఇలా మూత పెట్టుకొని కాస్త వేపించుకోండి. ఇలా దోరగా వేపించుకున్న ఈ సీడ్స్‌ని చూడండి ఇలా పగులుతాయి. ఇలా పగిలినాయి అంటే బాగా వేగినట్టే లెక్క. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకుని కాస్త చల్లారిన తర్వాత మిక్సీలోని పౌడర్ కింద పట్టుకోండి. లేదంటే ఇలా చిన్న రోలు ఉంటే రోట్లో వేసి దంచుకోండి. మీ వీలుని బట్టి ఇలాగ రోట్లో కానీ మిక్సీలో కానీ పొడిలాగా ఇలాగ దంచుకోవడం కానీ లేదా మిక్సీ పట్టుకోవడం కానీ చేయండి. ఇలా పొడి అయిన ఈ పొడిని మనము ఒక జల్లెడ గరిటెలో కానీ వేసి లేదా జల్లెడ పట్టుకొని మెత్తగా తీసుకోవాలి. ఇలా చూడండి నేనైతే ఇక్కడ ఇలా రోట్లో వేసుకుని ఇలాగా దంచుకుంటున్నాను. అలాగే మీకు ఇలా రోలు లేకపోతే మిక్సీలో పొడి చేసుకోండి. చూడండి ఇలాగ దంచుకున్న ఇప్పుడు మనకి పొడి అయితే రెడీ అయిపోయింది కదండి. ఈ పొడిని ఇలాగా నేనైతే ఈ స్ట్రైనర్ సహాయంతో ఇలాగా జల్లెడ పట్టుకుంటున్నాను. అలాగే మీ దగ్గర జల్లెడ ఉంటే జల్లెడతో కూడా పట్టుకోవచ్చు. నేనైతే ఇంకా కొద్దిగానే కదా అని చెప్పి ఈ స్ట్రైనర్ తోటైతే ఇలాగా జల్లెడ పెట్టేసుకున్నాను. చూసారా మెత్తగా మనం ఇలా దంచుతున్నప్పుడే మంచి వాసన గుమగుమలాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ పొడిని ఒక సీసాలో కానీ చిన్న సీసాలో కానీ లేదంటే ఒక డబ్బాలో కానీ వేసి మూత పెట్టి రోజు ఒక గ్లాస్ పాలతోటి మనము ఇది తీసుకుంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. చూడండి ఇంత ఫుల్ స్పూన్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదండి. మరి వేస్ట్‌గా పాడేయకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ పౌడర్‌ని మనం ఇలా తయారు చేసుకుని పాలతో పాటు తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కీళ్లను దృఢంగా చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. శరీరానికి శక్తినిస్తుంది. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ సీడ్స్‌ని పడేయకుండా ఇలా పొడి చేసి తీసుకోండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ పైన ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేసి మీ సపోర్ట్‌ని మన ఛానల్‌కి అందించండి. మరిన్ని వీడియోలు మీకు కావాలంటే మరి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి.